పట్టుకొని ముందుగా అమ్మవారిని పిలవడానికి అమ్మవారికి స్వాగతం పలకడానికి వాళ్ళు వాయిస్తున్నారు అవి. వీళ్ళందరూ కూడా చక్కగా ఆ వాయిద్యాలకు అనుగుణంగా ముద్దుగా వేషాలు కట్టుకొని ఆడుతున్నారు. ఈ డోలును చూడండి. ఏం డోలు ఇది? తెచ్చుకున్నారు. మద్దెడ అంటారు. మద్దెల మనం మద్దెల అంటాం కదా, మనం మద్దెడ అంటారంట. దయచేసి ఏంటంటే 3 గంటలు పట్టుద్ది మేడం. సరళమ్మ తల్లిని తీసుకొని గద్దెల కాడికి కోనికే 3 గంటలు గంటలు పట్టుద్ది. మళ్ళీ వచ్చేటప్పుడు 2 గంటలు పట్టుద్ది మేడం. పోయేటప్పుడు 3 గంటలు పడుతుంది, వచ్చేటప్పుడు 2 గంటలు. నడుచుకుంటూనే ఇప్పుడు ఇన్నేళ్ల నుండి మీరు చేస్తున్నారు కదా పూజలు, అంటే అమ్మవారికి సేవ, డోలు కొట్టి సేవ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా అమ్మవారికి మొక్కుకుంటావా? అమ్మ ఇన్నేళ్లకేసి నేను డోలు కొడుతున్నా, నాకు ఇది ఇయ్యాల్సిందే అని మొక్కుకుంటావా? ఇస్తుంది మేడం. ఏది కోరుకుంటే అమ్మవారు మాకు అది ఇస్తుంది. ఏం కోరుకుంటారు? ఎందుకంటే మా తాతల తండ్రుల కానుండి వాయించుకుంటూ దేవుడు వెలిసిన కానుండి వచ్చినాం కాబట్టి మేము ఏది కోరుకుంటే అది అమ్మవారు మాకు ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళందరినీ శిష్యులు అన్నట్టు మొత్తం అన్నదమ్ములమే. అన్నదమ్ములే మొత్తం అన్నదమ్ములు. ఇంటి పేరేమన్నా? నక్క. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నక్క వంశీయులే. అంటే అమ్మవారికి 3వ గట్టు గోత్రము కాక వంశీయులకి నక్క వంశీయులే డోలి వాయిద్యకారులు. ఇప్పుడు మీరు కూడా కోయ వాళ్ళమే. అందుకని అంత మంచిగా వాయిస్తున్నారు కదా. మీకు ఇక ఇది వాయించుడు అనేది షురు చేస్తే మనసు అంతా ఇక దాని మీదనే ఉంటుందా అన్న? ఇక దేవుడు అప్పుడు ఎట్లా పెట్టిందో దాని మీదనే ఉంటుంది మనసు అంతా. అమ్మవారిని లోన్ నుండి ఎలా తీసుకెళ్లాలి, లోన్కి వెళ్ళి బయటకు వెళ్ళాక ఎలా తీసుకెళ్లాలి, ఎట్లా కొట్టాలి ఎలా అనేది మా వంశం రకరకాలు ఉంటాయా? రకరకాలు ఉంటాయి మేడం. బయటకు వచ్చేదాకా ఒకటి, బయటకు వెళ్ళినాక ఒకటి, మళ్ళీ నడిచేట ఒకటి ఉంటాయి వాయిద్యాలు. అన్న ఒక్క రౌండ్ అన్న చూపించి నీ దండం పెడతా. నేను ఎప్పుడు చూడకపోతే నీ నిసార్లు వచ్చిన కానీ వాయిస్తాం మేడం. ఒక్కసారి వాయించు రాదండి. 15 మంది వచ్చిన వీళ్ళు మురుమోళ్ళు.